ఒక రోజున ఒక నక్క ఆకలితో అలమటిస్తూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరుకుతుందేమోనని అడవంతా తిరగసాగింది. అప్పుడు దానికి ఒక కోడిపుంజు కనిపించింది. అయితే అది చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉంది. దానిని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపయింది. అరే, ఆకలి తీరే అవకాశం వచ్చిందనుకుంటే అది కాస్త చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉందే. నన్ను చూసేసినట్టుందే. అదా క్రిందకి దిగదో, నేనా చెట్టు పైకి ఎక్కలేను. ఇప్పుడు ఎలా అని ఆలోచనలో పడింది. చివరికి దానికో ఐడియా తట్టి నవ్వుకుంది. మెల్లగా చెట్టు దగ్గరకు వచ్చి ఇలా అంది. ఓ కోడి మిత్రమా, నీకీ విషయం తెలుసా? ముందు నువ్వు ఆ విషయం ఏంటో చెప్పకుండా నాకెట్టా తెలుస్తుంది? ఓ భలే సరదాగా ఉన్నావు నువ్వు. విషయం చెప్తాను విను. నిన్న ఆకాశవాణి నుండి ఒక వార్త వినిపించింది. వార్త? ఏంటా వార్త? ఇక మీదట అడవిలోని జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలంట. అందుచేత నువ్వు క్రిందకు వచ్చాయి. మనం ఇద్దరం స్నేహితుల్లాగా కలిసిమెలిసి కమ్మని కబుర్లు చెప్పుకుందాం, సరదాగా ఆడుకుందాం. ఆ జిత్తులు మారినక్క చెప్పే దాంట్లో నిజమేంతో ఆ కోడిపుంజుకు తెలుసు. అందుచేత అది అవును, ఆ వార్త నేను కూడా విన్నాను. వస్తున్నా వస్తున్నా ఉండు అంది నెమ్మదిగా. తన పన్నాగం ఫలిస్తున్నందుకు నక్క చాలా ఆనందపడసాగింది. అయితే ఆ కోడిపుంజు మాత్రం లోపల నక్క బారి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించసాగింది. అప్పుడే అది దూరంగా ఎవరో వస్తుండటం గమనించింది. అదిగో, మీ స్నేహితులు ఎవరో ఇటే వస్తున్నారు. వాళ్ళని కూడా రాని, అందరం కలిసి సరదాగా ఆడుకోవడమే కాదు, పెద్ద పండుగ కూడా చేసుకుందాం అన్నది ఊరిస్తూ. అరే, ఈ దారిన వచ్చే నా స్నేహితులు ఎవరో లేరే. ఇంతకీ ఎవరొస్తున్నారబ్బా అని అడిగింది నక్క కంగారుగా. ఇంకెవరో వేట కుక్కలు, వాటి స్నేహితులు అని జవాబిచ్చింది కోడిపుంజు. దూరంగా వేట కుక్కలు అరుచుకుంటూ వస్తూ కనిపించాయి. వాటిని చూడగానే నక్క హడలెత్తిపోయి, అమ్మ బాబోయ్, వాటి కంటపడితే చావడం ఖాయం అని మనసులో అనుకుని భయంతో వణకడం మొదలుపెట్టింది. అలా ఎందుకు వణికిపోతా ఉన్నావు నక్క బావా? అని అడిగింది కోడిపుంజు వెక్కిరిస్తూ. అందుకు నక్క, వాళ్ళు బహుశా నిన్నటి వార్త వినలేదనుకుంటాను. అయినా అంతమంది మిత్రులు ఒకేసారి స్నేహం చేయమని మీద పడితే నేను బ్రతుకుతానా? చస్తాను, వస్తాను అని అక్కడి నుండి వేగంగా పరిగెత్తి పారిపోయింది. నక్క అలా పారిపోవడం చూసి కోడిపుంజు పడి పడి నవ్వుకుంది. ఈ కథలో నీతేమిటంటే మోసాన్ని మోసంతోనే జయించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.